ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మకు నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరామ్. శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి గ్రంథంలో నిన్నటి రోజున గర్గ మహర్షికేమో విష్ణుమూర్తిగా తన పూర్వ రూపాన్ని దర్శనమిస్తే, ఢిల్లీలో ఉన్నటువంటి కృష్ణ భక్తుడికి సత్యసాయి తన పూర్వ కృష్ణ రూపాన్ని దర్శనమిచ్చి వారిని ఆనందింపజేశారు. ఈరోజు మురళీ రవళి. శ్రీ సత్యసాయినాథుడు చిన్నప్పుడు ఒకసారి భక్తుల బృందంతో మాట్లాడుతూ, నేను రాముణ్ణి, నేను కృష్ణుణ్ణి, నాకు చాలా చోట్ల భక్తులున్నారు, ప్రజలు నన్ను అనేక భాషలలో ప్రార్థిస్తూ ఉంటారు అన్నారు. ఈ విషయం మాతృశ్రీ ఈశ్వరమ్మ విన్నది. స్వామి తల్లి గారు కృష్ణుని మోహన మురళీగానం విని యమునా నది, బృందావనం, పక్షులు, జంతువులు, మేఘాలు, చరాచర ప్రకృతి అంతా స్తంభించిపోయిందని భాగవతం ద్వారా విని ఉండటం వల్ల ఈశ్వరమ్మ అటువంటి అద్భుతమైన మురళీగానం వినాలి అని భావించింది. సత్యం ఎట్ట ఎదుట ఉన్నప్పటికీ ఆమె ప్రత్యక్షంగా అడగటానికి సాహసించలేకపోయింది. స్వామి శరీరానికి, ఈ దేహానికి తల్లి అయినటువంటి ఆవిడ స్వామిని అడగటానికి సాహసించలేకపోయింది. చిట్ట చివరకు ఆమె కృష్ణుని మురళి షిరిడీ సాయిబాబా దగ్గరే ఉండేదా అని అడిగింది. ఇప్పుడు సత్యం, అది ఇప్పుడు నా దగ్గరే ఉన్నది, అప్పుడు నా దగ్గరే ఉన్నది, అప్పుడు ఇప్పుడు కూడా నేను కృష్ణుణ్ణే. ఆ రూపమే అందరి మనసులను కరిగించటానికి ఇలా అవతరించింది అన్నాడు తల్లితో. అప్పుడు వారంతా మందిరం మధ్య హాల్లో నేల మీద కూర్చుని ఉన్నారు. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి. అప్పుడు చెక్క పాదరక్షలతో పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ కనిపించకుండగా ఒక వ్యక్తి నడిచి వస్తున్నట్లు అతి స్పష్టంగా వినిపించసాగింది. క్రమంగా షెడ్లోని వరండాలో నుంచి వారంతా కూర్చుని ఉన్న మధ్య హాలు లోపలకు టకటకమంటూ స్పష్టంగా శబ్దంతో అడుగులు వేస్తూ రావడం అందరికీ బాహాటంగా వినిపించింది. అప్పుడు ఈశ్వరమ్మ పెద్దగా, చెప్పులతో లోపలకు రాకూడదు అన్నది. కానీ ఆ పాదరక్షలు ధరించి వస్తున్న వ్యక్తి కనిపిస్తే కదా. పైగా ఈమె మాటను లక్ష్య పెట్టకుండా ఆ వ్యక్తి ఇంకా లోపలకు వస్తున్నట్లు టక్ టక్ అనే శబ్దం ఇంకా ముందుకు వెళుతున్నది. ఆ శబ్దం క్రమంగా సత్యానికి కుడివైపు వరకు వెళ్ళి ఆగిపోయింది. అప్పుడు బాబా శిథిలమైన మసీదులో ఉండి నేను మురళిని ఆలపిస్తున్నప్పుడు నేను ఆ రూపంలో ఉండేవాడిని అన్నారు. అందువల్లనే నీవు సాయిబాబా అని స్వయంగా పేరు పెట్టుకున్నావు, అదేగా నీవు చెప్పదలుచుకున్నది అని నిదానంగా అనుకున్నది ఈశ్వరమ్మ. వారిలో కృష్ణ భక్తుడైన ఒక వ్యక్తి, స్వామి నీవు కృష్ణ భగవానుడువా అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అవును, నేను కృష్ణుణ్ణే. నీకు మురళీగానం వినాలని ఉన్నదా అని అడిగాడు బాల సత్యసాయి. లేదని ఎవరంటారు, మురళీగానం ఎవరికి ఇష్టం ఉండదు అన్నాడు అతను. బాబా అతని దగ్గరకు రమ్మని అతని చెవిని తన వక్షస్థలానికి ఆనించి ఉంచారు. దివ్యమైన మురళీనాదం వినిపించగా అతడు ఆనంద పరవశుడయ్యాడు. ఇది ఈరోజు మురళీ రవళి అనేటువంటి శీర్షికతోటి సన్నివేశాన్ని చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ పుణ్యఫల ప్రదాయ నమః ఉంది, చాలా పెద్దది, రేపు చదువుకుందాం. ఇక్కడితో ఈరోజు ఆపుదాం. సాయిరాం.